సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. విశాఖలో మరొక దారుణం జరిగిందండి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. 24వ తారీఖు మంగళవారం ఉదయం 11:30 గంటలకు ఒక చాలా పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందండి. SMS విభాగం 1లో సీనియర్ ఆఫీసర్ ఆయన మల్లేశ్వరరావు గారు. ఆ రోజైతే చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు పేలుడు అయితే 2 సార్లు జరిగింది. సో మొదటి పేలుడు జరుగుతున్నప్పుడు వర్కర్స్ అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు, కానీ ఆయన అయితే వెళ్ళలేకపోయారు. రెండో పేలుడు జరుగుతున్నప్పుడు ఆయన బయటికి వద్దామని అనుకున్నప్పుడు ఆయన కాలికి ఒక రాడ్డు తగిలి ఆయన ఒక డ్రమ్ములో పడిపోవడం జరిగింది. ఏదైతే ఆ ద్రవం ఉందో, ఉక్కు ద్రవం మొత్తం అంతా ఆయన మీద పడడం జరిగింది. సో దాంతో ఆయన మొత్తం అంతా బాడీ అంతా కూడా ఆల్మోస్ట్ 90% అనేది మొత్తం కాలిపోవడం జరిగిందండి. సో అప్పుడు ఆయన గుర్తించి మరి వర్కర్స్ వెతికి ఆయన గుర్తించి ఆయన బయటకు తీశారు. వెంటనే హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. ఆయన నిన్న సాయంత్రం 5:30 గంటలకి ఆయన తుది శ్వాస విడిచారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మాటల ద్వారా మనం అసలు తెలుసుకుందాం అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అని. నమస్తే అండి. నమస్తే సార్. మల్లేశ్వర గారు ఇంకా మన మధ్యలో లేరు. సో ఆయనకి మీకు ఏంటి అనుబంధం? ఆయన మీకు ఏమవుతారు? చాగర్ల మల్లేశ్వరరావు గారు మా ఓన్ బ్రదర్ అండి. మీ మొత్తం కూడా 5 అండి. 5లో 3వ వ్యక్తి అండి. అయితే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలోని పెనగించుపుల మండలం అనిగండ్లపడ గ్రామంలో కష్టపడి చదువుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సీనియర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారండి. 24వ తారీఖు ఉదయం పూట 11 గంటలకు ఐరన్ పేలి 100% కాలి 7 హిల్స్ హాస్పిటల్లో 25వ తారీఖు సాయంత్రం 10:30 గంటలకు చనిపోవడం జరిగిందండి. ఈ బ్లాస్టింగ్లో రాష్ట్రం మొత్తం మీద ఏ విధంగా అయితే ఎక్స్గ్రేషియా ఇస్తున్నారో అదేవిధంగా మా బ్రదర్ కూడా ఆ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మొన్న జరిగిన అచ్యుతాపురంలో ఫార్మాసిటీ కంపెనీలో ప్రభుత్వం ఏ విధంగా అయితే స్పందించి ఎక్స్గ్రేషియా ఇచ్చిందో అదేవిధంగా మా బ్రదర్కి అవి వర్తించాలని మేము కోరుకుంటున్నామండి. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారిని మేము కోరుతున్నాం సార్. మల్లేశ్వరరావు గారు దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారండి? మల్లేశ్వరరావు గారు 32 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారండి. 1992లో జాబ్ వచ్చిందండి. ఇప్పటి వరకు కూడా నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ అతను జాగ్రత్తగా విధులు నిర్వహిస్తూ వస్తున్నారండి. ఆయన ఆ రోజు ఏ షిఫ్ట్ లో ఉన్నారండి? మార్నింగ్ షిఫ్ట్ లో ఉన్నారా లేదా ఓటీలో ఉన్నారా? ఏ షిఫ్ట్ లో ఉన్నారు? ఆ రోజు 24వ తారీఖు ఉదయం షిఫ్ట్ లో ఉన్నారండి. మార్నింగ్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు ఇది జరిగింది. అయితే ఈ ప్రమాదం జరుగుతున్నప్పుడు సో జనరల్ గా అంటే సేఫ్టీ అనేది వాళ్ళైతే ఖచ్చితంగా చూసుకుంటూనే ఉంటారు. సో అక్కడ ఏంటంటే ఆయన తప్ప ఇంకా 4-5 వర్కర్స్ మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది పేలడం, సడన్ గా ఆయన అయితే ఒక డ్రమ్ లో పడిపోవడం, అక్కడ నుంచి ఆయన లేవకపోవడం, ఆ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ఆయన మీద పడడం, మొత్తం బాడీ అంతా కాలిపోవడం అనేది చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మీకేం తెలుసండి? అయితే అది కూడా బ్లాస్ట్ అవ్వటం, ఫస్ట్ సౌండ్ వచ్చిందంటే బ్లాస్ట్ అయింది ఏందని బయటకు వచ్చాడంటే, బయటకు వచ్చేసరికి మళ్ళా బ్లాస్ట్ అయ్యి ఈయన మీద పరిగెత్తునేసరికి కాలుకి ఏదో ఐరన్ రాడ్ తగిలి కింద పడి మొత్తం కూడా 100% కూడా కాలిపోవటం జరిగింది. నమస్తే అండి. మీరేంటి తోట ఎంప్లాయీనా ఆయనకి? అక్కడ నేను పనిచేస్తాను సార్, ఎల్పీపీలో. ఏదైతే అక్కడ ఆ ఉక్కు ద్రవం అనేది పేలడం జరిగిందో సో ఆ టైంలో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా, ఆ కార్మికులందరూ కూడా ఏ విధంగా అనేది బయటకు తప్పించుకుని వెళ్ళారండి? చాలా ఎలక్ట్గా వెళ్ళారండి. కార్మికులు అక్కడే ఉన్నారు కనుక కాంట్రాక్ట్ కార్మికులు, ఇటు ఎంప్లాయీస్ అందరూ కలిసి పరుగులెట్టడం జరిగింది. ఆ మంటలు రాగాలి. ఆ మంటలతో చుట్టూ ఎదరి నుంచి వెళ్ళైపోయారు వాళ్ళు. అక్కడ పొజిషన్ పెట్టి వెనక నుంచి తిరిగి పరుగులెట్టి వెళ్ళడం జరిగింది. అయితే ఈయన మల్లేశ్వరరావు గారు లేరని కనపడడం లేదని అందరూ ఎనుకుతూ ఆ మంటలో చిక్కిపోవడం అయింది. ఈయన పాపం మామూలుగా ఉంటారు కదండి, పోల్చుకోలేకపోయారు. కాలిపోయిన తర్వాత బుర్ర మీద అంతా మెట్లు పడిపోవడం, హార్ట్ మెట్లు పడిపోవడం, బాడీ అంతా కాలిపోవడం పోల్చుకోలేక తర్వాత చూశారు. నల్లగా మారిపోతే ఇగో ఈయనే మల్లేశ్వరరావు గారు ఉన్నారని చెప్పడం జరిగింది. ఆయన చూసిన డ్రమ్లో ఉన్నారు. డ్రమ్లో తెలియక పరిగెట్టపోయి ఆ డ్రమ్లో పడిపోయి తన్నుకొని పడిపోయారు కనుక ఆ డ్రమ్లో ఉన్న మనిషిని అప్పటికప్పుడు మా కార్మికులందరూ వెళ్ళి పరుగులెట్టి వెళ్ళి ఆయన లేపి కుర్చీలో పెట్టి, మనిషిని ఉట్టుకోలేకపోతారు సార్. చాలా దారుణంగా ఉన్న మనిషి ఇలాగ సాగిపోయి అంటిపోయి వచ్చేస్తుంటే
కుర్చీలో పెట్టి తీసుకొని రాడు. ఎలక్ట్గా అక్కడి నుంచి అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ నుంచి అమ్మడే మరి వాటర్ తడిపి వెంటనే అంబులెన్స్కి ఎక్కించడం జరిగింది. ఎలక్ట్గా అంబులెన్స్ నుంచి సెవెనల్స్కి తీసుకురావడం, అదే ముందు స్టీల్ ప్లాంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్. స్టీల్ ప్లాంట్ రిఫర్ చేసి ఇంక లేదు సీరియస్ అయిపోయిందని చెప్పడం జరిగింది. దాని నుంచి మళ్ళీ సెవెనల్స్కి తీసుకురావడం జరిగిందండి. జరిగిన తర్వాత 24ని 11:30 జరిగింది. ఆ తర్వాత 25, 26, 25నే 24 25ని రాత్రి 11 గంటలకి చనిపోవడం అనేది చెప్పడం జరిగింది. రాత్రి 12 గంటలకు చనిపోయారు. 10:30 అలా టైంలో చనిపోయింది. ఇప్పుడు ఆయన మల్లేశ్వరరావు గారు అంత సీనియర్ ఆఫీసర్ కదండి, సో ఆయనకి అసిస్టెంట్స్ ఉంటారు కదా? ఉన్నారు సార్. మరి ఆ టెక్నీషియన్స్ అసిస్టెంట్స్ వాళ్ళు ఆ టైంలో లేరా? ఉన్నారు సార్. అంటే ఈయన ఏం చేశారంటే ఇప్పుడు ఈయన ఉండేటప్పుడు అక్కడ ఇలాగ అవుతుందని తెలియదు. మా టెక్నీషియన్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. టిఫిన్కి వెళ్తానని అతను అన్నాడు. టిఫిన్కి వెళ్తే సరేలే నేను చూస్తానని ఇతను కొద్దిగా మూమెంట్ చేయడం జరిగింది. అంతే వాళ్ళు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉంటారు. అంతేగాని అందరూ ఈ లోపల అక్కడే ఉన్నారు. కార్మికులు అందరూ అక్కడే ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈయనతో పాటు ఇంకెవరికైనా సరే ప్రమాదం జరిగిందా? ఇంకా జరగలేదు. వీళ్ళందరూ పరుగులెట్టారు సార్. ఇది ఏం చేశారంటే ఆ మంటలు పడగలే ఈయన కూడా పరిగెట్టను. ఈయన ఏం అవదాను. ఇప్పుడు ఈయన ఏంటంటే ఇదేంటి అవ్వదు, ఇది మామూలు అలవాటు అయిపోయింది కదా. మాక్సిమం 30 సంవత్సరాల సర్వీస్ లో ఏం అవ్వదో చిన్నదే తొప్పరు పడ్డది అనుకోని బయటకు వచ్చారు. ఈయన బయటకు వచ్చి పేలిందని బయటకు వచ్చారు. అలా రెండో చుట్టూ చాలా ఎక్కువ పేలిపోయింది. దానివల్ల ఇతను ఎటు వెళ్ళాక పరిగెట్టలేక ఆ బిట్లో పడి వెళ్తూ వెనక్కి వెళ్ళబోయి పరిగెడుతూ తన్నేసుకున్నాం. తన్నేసి డ్రమ్ లో పడిపోయారు. అంటే 2 సార్లు పేలింది ఇది? 2 చుట్టూ పేలింది. 2 సార్లు పేలింది. అంటే మొదటిసారి పేలినప్పుడు ఫస్ట్ కుప్పర్లు వచ్చాయి, సెకండ్ ఏదో పేలిందని వెళ్ళిపోయారు. ఈయన మాత్రం ఉండిపోయారు. ఈయన ఉండిపోయి ఈయన కూడా ఏదో చూద్దాం కదని చెప్పి ఏడిపోయింది. మరి ఆయన ఇన్ఛార్జ్ కదండి, ఇన్ఛార్జ్ అయినప్పుడు దీనిగా చూస్తారు. ఆ రకంగా పెళ్లి టైంలోనూ ఇతను ఏ టైం పేలిందని బయట రావడం, ఈ లోపల బరస్ట్ అయిపోవడం, ఇంకో పేలడం, ఈయన దొరికిపోయాడు. ఆ దొరికిపోవడం వల్ల ఎటు పరిగెట్ల ప్లేస్ లేదు అక్కడ అన్ని మెకానికల్ సంబంధించిన అన్ని సామాన్లు విద్యుత్ ఇవన్నీ ఉండడం, ఇతను ప్లేస్ లేక ఎటు పరిగెట్టాలో తెలియలేదు. ఇప్పుడు మనకైనా ఆతృతగా ఉంటుంది కదా, ఎటు పరిగెట్టాలో తెలియలేక ఆ రకంగా దెబ్బతినడం జరిగింది సార్. ఇది మొదటిసారి పేలినప్పుడు కొంచెం ఎలక్ట్ అయ్యి దాన్ని ఆపడం గట్ట జరగడం అది లిక్విడ్ ట్యాప్ అయిపోయి ఫుల్ గా 150 టన్నులతో ఉంటది. అది మొదటిసారి కాదు, ఎన్ని చుట్లు పేలినా దాన్ని ఏం చేయలేము. ఆ ఏరియాకి వెళ్ళామా మనం ఎవరు వెళ్తారు పోతారు. అంత ప్రమాదం, అంత డేంజర్. ఆ లిక్విడ్ సార్, లిక్విడ్ స్టీల్ లిక్విడ్ అనమాట. అది చాలా డేంజర్. అక్కడికి వెళ్ళడానికి కావదు, అక్కడ ఉన్నందుకు కావదు. అందుకే పరుగులు ఇస్తారు అందరూ పరిగెట్టి. ఈయన ఏంటంటే ఈయన పరిగెట్టడం అది ఏం అవదు అనుకొని కొద్దిగా మూవ్మెంట్ అయితే మళ్ళీ అన్ని పేలడం, ఇటు వెళ్ళాక పరుగులెడితే బ్యాక్ సైడ్ పరుగులెడితే ఆ డ్రమ్ లో తనుకొని పడిపోవడం వల్ల అది బాగా కాలిపోవడం జరిగింది. ఆ మెట్లు అక్కడే. ఇప్పుడు మల్లేశ్వరరావు గారికి ఇంత అన్యాయం జరిగింది, ఇప్పుడైతే ఆయన మన మధ్యలో లేరు. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా సహాయం కోరుకుంటున్నారు? ప్రభుత్వం అనేది స్టీల్ ప్లాంట్ అయితే యాక్చువల్ గా రూల్ గా అంటే ఆన్ డ్యూటీలో చనిపోతే ఉద్యోగం ఉందండి, జాబ్ అనేది ఉన్నది. దాంతో వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇంకేమైనా గవర్నమెంట్ ఏమైనా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేమైనా ఉంటే ఇవ్వాలి. అలాంటి అతనికి ఇవ్వాలి, అదే రూలు. మరి ఇంకేమైనా హెల్ప్ చేస్తారా? ఇటు సీఎం కానీ ఇటు గాజువాక ఎమ్మెల్యే ఏమైనా హెల్ప్ చేస్తే మంచిదే. మీరన్నట్టు పవన్ కళ్యాణ్ కానీ ఎవరు వచ్చినా హెల్ప్ చేస్తే మంచిదే. వాళ్ళు తెలుసుకోవాలి, ఆ రకంగా చెయ్యాలి. చాలా మంచి వ్యక్తి, సిన్సియర్ మేనేజర్ సార్. పని విషయంలో మట్టికి చాలా దీనిగా ఉంటాడు, ఎవరిని చేయడు. ఆ రకంగా చేసే మంచి బాధాకరం, మాకు అందరికీ బాధాకరం, వాళ్ళకి ఫ్యామిలీ గారు కార్మికులు కూడా బాధాకరం పరిస్థితి ఉంది. ఎందుకంటే అలాంటి మంచి దొరకడు అన్న మాకు అంత మంచి సార్. చాలా బాధాకరంగా మేమే బాధపడతాం. మేము కూడా 2 రోజులు బట్టి 3 రోజులు బట్టి ఇక్కడే ఉన్నాం, అదిరిపోలు ఇక్కడే ఉన్నాం. ఆయన బతుకుతాడనే ఆలోచనతో మేము కూడా ఆలోచిస్తాం, కానీ ఆయన బతకలేదు. మేము బాధపడే పరిస్థితి ఉంది. మరి చాలా బాధపడుతున్నాం. చూసారు కదండి, ఇప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అలాగే తన తోటి ఎంప్లాయీస్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన అయితే దాదాపు 32 సంవత్సరాల నుంచి ఇక్కడ స్టీల్ ప్లాంట్కి అయితే ఆయన సర్వీస్ ఇస్తున్నారండి. చాలా సిన్సియర్ వర్కర్, చాలా హార్డ్ వర్కర్. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎవరికైనా సరే కష్టం వస్తే ఆయన ముందుంటారని చెప్పేసి వాళ్ళ వర్కర్స్ కూడా అదే చెప్తున్నారు. సో ఆయనకైతే ఇంత ప్రమాదం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే రోడ్డు పాలు అయిపోయారని చెప్తున్నారు. సో ప్రభుత్వం మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ మన డిప్యూటీ సీఎం అండ్ పవన్ కళ్యాణ్ గారు సో ఈ విషయాన్ని గమనించి సో వాళ్ళకి ఏదైనా సరే ఆర్థిక సహాయం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా సహాయం చేస్తారని వాళ్ళు మనస్ఫూర్తిగా అడుగుతున్నారండి.